హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఆల్ ఇండియా కోటాలో నీట్ యూజీకి సంబంధించి ఎంసీసీ నుంచి అఫీషియల్గా షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు. మనం ప్రీవియస్ వీడియోస్లలో డిస్కస్ చేసాం. నేను చాలా వీడియోస్లలో చెప్పాను, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఈ షెడ్యూల్ను చూసిన తర్వాత నేను ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ అని చెప్పాను. సో ఈ షెడ్యూల్ను చూసిన తర్వాత ఆల్టర్నేట్ కౌన్సిలింగ్ జరగడానికి అవకాశం ఉండకపోవచ్చు, సైమల్టేనియస్ కౌన్సిలింగ్ ఉంటుందా, ఎందుకంటే రౌండ్కి డిఫరెన్స్ అంటే గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది. ఈ గ్యాప్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కన్నర్ కోటా అండ్ మేనేజ్మెంట్ కోటా అనేది కంప్లీట్ చేయగలుగుతాయా లేదా, అసలు కౌన్సిలింగ్ యాక్చువల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఒకసారి షెడ్యూల్ని బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. నేను షెడ్యూల్ని బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో చాలా గందరగోళంగా జరుగుతూ ఉంటుంది కౌన్సిలింగ్, రెండు స్టేట్లు ఉండడం వల్ల. సో ఈ ఇయర్ ఎలా జరుగుతుందనే చూద్దాం. ప్రతి ఇయర్ మనకు ఏదో ఒక టెన్షన్ స్టూడెంట్స్ని పేరెంట్స్ని చేస్తూనే ఉంటుంటారు. యాక్చువల్లీ ఎలా జరిగితే బెటర్ అనే పాయింట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 months ఏదైతుందో చాలా అంటే చాలా క్రూషియల్. మీరు చాలా జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ మీరు అర్థం చేసుకొని కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తేనే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కౌన్సిలింగ్ని మీరు అటెండ్ చేస్తారు. అండ్ చాలామంది ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడానికి పర్టికులర్గా లాస్ట్ డేట్ అంటే ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. అది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు అట్లీస్ట్ వీడియోస్ వస్తే లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. ముఖ్యంగా యూట్యూబ్ మీరు లైక్ చేస్తే కంటెంట్ బాగుంది అని ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, మీరు చాలా వాట్సాప్ గ్రూప్లలో, చాలా టెలిగ్రామ్ గ్రూప్లలో ఉంటారు. వీలైతే మన వీడియోస్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. నేను మీకు ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో మీరు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, వినడానికి ట్రై చేయండి, చెప్పడానికి ట్రై చేయండి. సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ చాలామందికి సార్ మాకు కౌన్సిలింగ్ రిలేటెడ్ జీరో నాలెడ్జ్ ఉంది, మేము సరిగా తెలుసుకోలేకపోతున్నాము, మాకు అర్థం అవ్వట్లేదు, సో ఏమైనా సీట్ మిస్ అవుతామని భయం అవుతుంది అని మీలో ఎవరైనా అనుకుంటే, మీకు ఎంబీబీఎస్ అయినా, బీడీఎస్ అయినా, ఆయుష్ రిలేటెడ్ అయినా, మీకు కౌన్సిలింగ్ రిలేటెడ్ గైడెన్స్ కావాలనుకుంటే విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. బయట వేరే కన్సల్టేషన్లోకి వెళ్ళి థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పే చేయకండి. 20,000, 30,000 వాళ్ళు జస్ట్ మీకు ఇంటర్నెట్ షాప్ వాళ్ళు చేసే జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మాత్రమే చేస్తారు, మీకు గైడెన్స్ అనేది ఇవ్వరు. మన ఛానల్ నుంచి మీకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది, విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది, అండ్ నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీరు ఏ అప్డేట్ మిస్ అవ్వరు. చాలా మంది సార్ వెబ్ ఆప్షన్స్ మిస్ అయిపోయాము, అప్లికేషన్ చేసుకోవడం మిస్ అయిపోయాము, ఇప్పుడు ఏమైనా ప్రాసెస్ ఉంటుంది అడిగే వాళ్ళు ప్రతి సంవత్సరం చాలా మంది ఉంటారు. అలాంటి అప్డేట్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే చాలా కష్టపడి ఇక్కడికి వచ్చారు. మంచి వైస్ డెసిషన్ తీసుకొని మంచి కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నా నుంచి మీకు హెల్ప్ చేస్తాను. కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే 7893947228 నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? సో మనం కంటెంట్లోకి వస్తే మనకు జనరల్గా షెడ్యూల్లో రాంగ్ ఇచ్చాడు అని చెప్పాం కదా. సో షెడ్యూల్ అయితే వాళ్ళు రివైజ్ చేశారు. ఇక్కడ 21st ఉండేది, దాన్ని 28th ఆగస్ట్ వరకు మార్చేశారు. అదేవిధంగా మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం కూడా 25th ఆగస్ట్ వరకు ఇచ్చేశారు. సో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అంటే ఆల్మోస్ట్ అన్ని రౌండ్స్లలో కూడా మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ వెబ్ ఆప్షన్ ప్రాసెస్ ఒకే రోజు క్లోజ్ చేయడం జరిగింది. ప్రీవియస్గా మనకైతే ఒక డే ఇచ్చేది. ప్రీవియస్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో ప్రీవియస్ ఇయర్స్లలో మనకు 1 day గ్యాప్ ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు 1 day గ్యాప్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఇచ్చారు. ఇది చూసిన తర్వాత నేను ప్రీవియస్ వీడియోలలో ఏం చెప్పానంటే, ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఫస్ట్ రౌండ్ ఆఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయని నేను చెప్పాను. అదే జరుగుతుంది. అయితే అది జరిగినప్పుడు చాలా మంది నన్ను అడుగుతుంది ఏంటంటే, సో ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ అవ్వడానికి 31st ఆగస్ట్కి అయిపోతే జస్ట్ 4 daysలోనే మనకు, అంటే జస్ట్ 5 daysలోనే మనకు 5th సెప్టెంబర్ రోజున ఏఐక్యూ రౌండ్ 2 అనేది జరుగుతుంది. సో ఏఐక్యూ రౌండ్ 2 జరుగుతున్నప్పుడు కేవలం ఈ 5 daysలోనే మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కన్నర్ కోటా రౌండ్ 1 అండ్ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 కంప్లీట్ చేయడం ఎలా పాసిబుల్ అవుతుంది, నువ్వు అలా ఎలా చెప్తున్నావు అని చాలామంది అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2022 వరకు మనకు ఆల్ ఇండియా కోటాలో కూడా రౌండ్ 2 రూల్ ఉండేది, స్టేట్లలో కూడా రౌండ్ 2 రూల్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ 2023 నుంచి చేంజెస్ చేసింది ఏంటంటే, ఆల్ ఇండియా కోటాలో మనకు రౌండ్ 2 రూల్ ఉండదు, రౌండ్ 3 రూల్ ఉంటుంది. అంటే రౌండ్ 2 రూల్ కాస్త రౌండ్ 3కి అప్గ్రేడ్ చేశారు. కానీ మన స్టేట్లలో ఏం చేశారు, రౌండ్ 2 రూల్ని అలానే ఉంచారు. ఓకేనా? రౌండ్ 2 రూల్ని అలానే ఉంచారు. ఇప్పుడు మీరు ఒక చిన్న లాజిక్ అర్థం చేసుకోండి.
ఆల్ ఇండియా కోటాలో ఉన్న రౌండ్ 3 రూల్ ఏదైతే ఉందో మనకు స్టేట్ కోటాలో దాన్ని రౌండ్ 2 రూల్ అంటాం. ఓకేనా, ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రూల్, స్టేట్ కోటాలో రౌండ్ 2 రూల్. అంటే కంపారిజన్ చూడండి, అంటే ఈక్వల్. ఓకేనా, ఆల్ ఇండియా కోటాలో ఉన్న రౌండ్ 3కి స్టేట్ లో ఉన్న రౌండ్ 2 అనేది ఈక్వల్ అవ్వాలి. ఓకే, ఆల్ ఇండియా కోటాలో ఉన్న రౌండ్ 3కి స్టేట్ కోటాలో ఉన్న రౌండ్ 3 అనేది ఈక్వల్ అవ్వాలి. అంటే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 అయ్యే లోపు మనకు స్టేట్ కోటా రౌండ్ 2 అనేది కంప్లీట్ అవ్వాలి. అంతేగాని రౌండ్ 1 అయిపోయిన వెంటనే రౌండ్ 1 ఆల్ ఇండియా కోటా అయిపోవడం, రౌండ్ 2 అయిపోయిన వెంటనే రౌండ్ 2 అయిపోవడం. మరి ఏంటి నువ్వు ప్రీవియస్ వీడియోలో చెప్పావంటే మీకు అర్థం అవ్వడం కోసం, అది ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ అని చెప్పడం కోసం రౌండ్ 1 తర్వాత రౌండ్ 1, రౌండ్ 2 తర్వాత రౌండ్ 2 అని చెప్పాను. ఓకేనా, కానీ రియాలిటీ విషయానికి వస్తే మనకు రౌండ్ 3 రూల్ అనేది ఏఐక్యూలో ఉంటుంది, రౌండ్ 2 రూల్ అనేది స్టేట్ కోటాలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక్కొక్క రౌండ్కి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 31 ఆగస్ట్ వరకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. అప్పటి వరకు మనకు స్టేట్ కోటాలో రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ కోటా, మేనేజ్మెంట్ కోటా రెండోటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన రౌండ్ 1 అయిపోయి రౌండ్ 2 స్టార్ట్ చేసేటప్పటికి, ఓకేనా, రౌండ్ 2 స్టార్ట్ చేసేటప్పటికి మన స్టేట్ గవర్నమెంట్లలో రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది. ఓకేనా, రౌండ్ 1 స్టార్ట్ అవుతుంది. ఒకవేళ వీళ్ళు చాలా ఫాస్ట్ గా, ఓకేనా, చాలా ఫాస్ట్ గా రౌండ్ 2 అనేది కంప్లీట్ చేస్తా ఉంటే మన స్టేట్ లో కూడా రౌండ్ 1 సిక్యూ, రౌండ్ 2 సిక్యూ, ఈ రౌండ్ 2 ఆల్ ఇండియా కోటా అయ్యే లోపు మనకు రౌండ్ 1 అనేది కంప్లీట్ చేస్తారు. ఓకేనా, కంప్లీట్ చేయాలి. ఇలా కంప్లీట్ చేస్తేనే మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. లేదు మన స్టూడెంట్స్ మన స్టేట్ లో కూడా రౌండ్ 1 అండ్ రౌండ్ 2 అనేది ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 అయ్యే లోపు మనకు ఒకవేళ కంప్లీట్ చేస్తే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉండకుండా పోతుంది అనమాట. ఇదే పరిస్థితి లాస్ట్ ఇయర్ తెలంగాణలో జరిగితే తెలంగాణలోని రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఛాన్స్ ఇచ్చారు. ఓకేనా, కానీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారంటే రౌండ్ 3 జరిగేంత వరకు రౌండ్ 2ని కంప్లీట్ చేయలేదు ఆంధ్రప్రదేశ్లో. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసుకోవడానికి, ఏఐకి పార్టిసిపేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ తెలంగాణ వాళ్ళకి సైమల్టేనియస్ గా ఆల్ ఇండియా కూడా రౌండ్ 2తోనే తెలంగాణకు సంబంధించిన రౌండ్ 2ని కంప్లీట్ చేయడం వల్ల తెలంగాణ వాళ్ళు రౌండ్ 2 రూల్లో స్ట్రక్ అయిపోయారు. స్ట్రక్ అయిపోయినప్పుడు మేము సో మనకు డాక్టర్స్ మెడికల్ అకాడమీకి సంబంధించిన సతీష్ అన్న సో అక్కడికి వెళ్ళి యూనివర్సిటీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి అండ్ అప్పుడున్న మినిస్టర్ హరీష్ రావు గారిని కలిస్తే రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఇచ్చారు. అలా ఇవ్వడం వల్ల మన స్టేట్ లో, తెలంగాణ స్టేట్ లో ఉన్న కొంతమంది ఆల్ ఇండియా కోటాలోకి వెళ్ళడం వల్ల తెలంగాణలో కొన్ని సీట్లు అనేవి వేకెంట్ గా అయ్యాయి. అప్పుడు తెలంగాణలో రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో చాలా తెలివిగా ఆలోచించి వాళ్ళు రౌండ్ 2ని ఆటోమేటిక్ గా సైమల్టేనియస్ గా ఆల్ ఇండియా కోటా రౌండ్ 2తోని కంప్లీట్ చేయకుండా ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 అయిపోయి రౌండ్ 3తోని వాళ్ళు రౌండ్ 2ని సైమల్టేనియస్ గా రన్ చేశారు. ఇలా రన్ చేయడం వల్ల ఎవరైతే ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆల్ ఇండియా కూడా రౌండ్ 3 పార్టిసిపేట్ చేసుకొని వచ్చిన తర్వాత స్టేట్ లో రౌండ్ 2లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారనమాట. ఇప్పటికైనా కూడా అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్స్, తెలంగాణ గవర్నమెంట్ లో ఉన్న కేఎన్ఆర్హెచ్ఎస్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా కాకుండా ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3 రూల్ అనేది ఒకటి ఉంది, దాన్ని బేస్ చేసుకొని కౌన్సిలింగ్ చేస్తాము అని అంటే మనకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 అయ్యే లోపు తెలంగాణలో రౌండ్ 1 కానీ ఆంధ్రప్రదేశ్లో రౌండ్ 1 కానీ కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 అయ్యే లోపు తెలంగాణలోని రౌండ్ 1 కానీ ఆంధ్రప్రదేశ్లోని రౌండ్ 1 కానీ ఇంక్లూడింగ్ సిక్యూ, ఎంక్యూ, మేనేజ్మెంట్ కోటా అండ్ కన్వీనర్ కోటా రెండు కూడా కంప్లీట్ చేస్తారు. రెండు కంప్లీట్ చేసిన తర్వాత మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 3కి వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. ఓకేనా, రౌండ్ 3 వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. రౌండ్ 3కి వాళ్ళు వెళ్ళి ఎవరైనా సీట్లు తీసుకుంటే అప్పుడు మనకు వేకెన్సీ అవుతాయి కదా, అప్పుడు మనకు వేకెన్సీ అయినప్పుడు ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చిన తర్వాత స్టేట్లలో రౌండ్ 2 అనేది స్టార్ట్ చేస్తే బెటర్. ఓకేనా, సో రౌండ్ 2 అనేది స్టార్ట్ చేస్తే బెటర్. సో ఈ రౌండ్ 2 స్టార్ట్ చేసిన తర్వాత రౌండ్ 3 కూడా ఆల్ ఇండియా కోటాలో స్ట్రే వేకెన్సీ జరిగే లోపు కండక్ట్ చేయాలి. అంటే ఇక్కడ మాత్రమే ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 అండ్ రౌండ్ 4 మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ లో మన రెండు స్టేట్ గవర్నమెంట్ 2 రౌండ్లు కండక్ట్ చేయాలి. అదే మనకు స్టేట్ లో రౌండ్ 1 అయ్యే లోపు ఆల్ ఇండియా కోటాలో 2 రౌండ్లు కంప్లీట్ అవ్వాలి. రివర్స్ ఉండండి చూడండి, ఆల్ ఇండియా కోటాలో మనకు గనక రౌండ్ 2 అనేది స్టేట్లలో ఉన్న రౌండ్ 1 కంప్లీట్ అయిపోయేలోపు చేస్తే స్టేట్స్ అనేవి ఆల్ ఇండియా కోటాలోని రౌండ్ 3 నుంచి రౌండ్ 4కి వెళ్ళేలోపు ఇక్కడ వీళ్ళు రౌండ్ 2, రౌండ్ 3 అనేది కంప్లీట్ చేయాలి.
అప్పుడు కంప్లీట్ చేసినప్పుడు రౌండ్ 4 జరిగిన తర్వాత మన స్టేట్లలో రౌండ్ 4 స్టే వేకెన్సీ అనేది జరుగుతుంది. ఓకేనా. సో దీన్ని మనకు ఆల్టర్నేటివ్ కౌన్సిలింగ్ అంటారు. ఓకేనా. చాలా మందికి సైమల్టేనియస్ కౌన్సిలింగ్ అని కొన్ని వీడియోస్లో చెప్పాం. సైమల్టేనియస్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఆల్ ఇండియా కూడా రౌండ్ 1 ఒకేసారి, స్టేట్ రౌండ్ 1 ఒకేసారి, ఆల్ ఇండియా కూడా రౌండ్ 2 ఒకసారి, స్టేట్ రౌండ్ 2 ఒకసారి, ఆల్ ఇండియా కూడా రౌండ్ 3 ఒకేసారి, స్టేట్ యొక్క రౌండ్ 3 ఒకేసారి, ఆల్ ఇండియా కూడా రౌండ్ 4 ఒకసారి, స్టేట్ కూడా రౌండ్ 4 ఒకేసారి. ఇలా జరగడం వల్ల స్టూడెంట్కి ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ. కానీ ఇలా సైమల్టేనియస్ కౌన్సిలింగ్ ఉండడం వల్ల రౌండ్ 4తో ఆగిపోదు కౌన్సిలింగ్, రౌండ్ 10 వరకు కూడా వెళ్తుంది. ఎందుకంటే వేకెన్సీస్ అని వస్తూ ఉంటాయి. ఒకరికి ఆల్ ఇండియా కోటాలో వస్తుంది, ఒకరి స్టేట్ కోటాలో వస్తుంది, ఆల్ ఇండియా కోట నుంచి ఏఐక్యూకి వెళ్ళొచ్చు, ఏఐక్యూ నుంచి స్టేట్కి రావచ్చు. ఈ విధంగా ఉంటుంది అనమాట సైమల్టేనియస్ కౌన్సిలింగ్. సో ఇప్పుడు మనకు ఏఐక్యూలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకు సైమల్టేనియస్ కౌన్సిలింగ్ అనేది ఉండదు, ఉండడానికి అవకాశం లేకుండానే ఈ షెడ్యూల్ ఉంది. సో కాబట్టి మీకు ఎవరికైతే డౌట్ ఉందో రౌండ్ 1 అయ్యే రౌండ్ 2 అయ్యే లోపు మనకు రౌండ్ 1 జరగడానికి ఛాన్సెస్ లేవు కదా, కేవలం 5 days టైమే ఉంటుంది కదా అంటే, సో ఆల్ ఇండియా కోట రౌండ్ 2 అయ్యే లోపు మన స్టేట్లలో రౌండ్ 1 అనేది కంప్లీట్ చేస్తారు. దానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్ ఇండియా కోటలో రౌండ్ 3 రూల్ అనేది మన స్టేట్ లో ఉన్న రౌండ్ 2కి ఈక్వల్. సో కాబట్టి ఇలా కాకుండా మన స్టేట్లు కూడా, అంటే ఇప్పుడు నేను స్టేట్స్ గురించి చెప్తాను, మన స్టేట్లు కూడా సో ఎవ్రీ రౌండ్ కి అవకాశం ఇచ్చి ఆల్ ఇండియా కోటలో రౌండ్ 3 రూల్ ఉంది కదా, మన స్టేట్ లో కూడా రౌండ్ 3 రూల్ అనేది పెట్టుకుంటే బెటర్ రౌండ్ 2తో క్లోజ్ చేయడం కన్నా. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఓకే, మాకు అర్థమవుతుంది, కానీ కొత్తగా కాబట్టి స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి అది ఒక స్ట్రెస్ అయిపోతుంది అన్నమాట. అర్థం కావట్లేదు, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలా, స్టేట్ లోకి రావాలా, కన్వర్ కోటాకి వెళ్ళాలా, మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలా, ఇది అర్థం అవ్వట్లేదు. ఇది అర్థం అవ్వకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మెరిట్ క్యాండిడేట్ స్ట్రక్ అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఎలా అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో లాగా కాకుండా తెలంగాణలో అప్పుడు కోర్టు కేసులు ఉండడం వల్ల చాలా ఆగమాగం కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం వల్ల రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి అప్గ్రేడేషన్ ఇచ్చారు. ఇలా అప్గ్రేడేషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా నాన్ లోకల్ వాళ్ళకి ఆల్రెడీ అక్కడ జాయిన్ అయిన వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్ జాయిన్ అయిన వాళ్ళకి కూడా తెలంగాణలో సీట్ ఇచ్చారు. తెలంగాణలో సీట్ ఇవ్వడం వల్ల రౌండ్ 3 రౌండ్ 4కి వెళ్ళేసరికి కేఎంసీలో ఒక బీసీఈ సీట్ వచ్చిందండి. ఓకేనా. స్టే వేకెన్సీలో బీసీఈ సీట్ అనేది ఒకటి వచ్చింది. కానీ అప్పటికి బీసీ కట్ ఆఫ్ ఎంత ఉంది, 433 ఉంది. వీళ్ళు ఎక్కడ జాయిన్ అయ్యారు, ఫాదర్ కొలంబో, సురభి లాంటి కాలేజ్లో బీసీఈ క్యాండిడేట్ జాయిన్ అయ్యారు. సో జాయిన్ అయిన తర్వాత ఈ 433 ర్యాంక్ తర్వాత ఉన్న క్యాండిడేట్ ఉంటారు చూసారా, ఈ క్యాండిడేట్ ని ఎక్కడ ఫిల్ చేశారు తెలుసా, కేఎంసీలో ఫిల్ చేశారు. ఎందుకు కేఎంసీలో ఫిల్ చేశారంటే ఇప్పటి వరకు జాయిన్ అయిన క్యాండిడేట్స్ స్టే వేకెన్సీలో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు కాబట్టి, ఒక సీట్ అనేది కేఎన్ఆర్హెచ్ఎస్ వాళ్ళు చేసిన కౌన్సిలింగ్ అనేది పర్ఫెక్ట్ గా లేకపోవడం, సో ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3 ఉంది, దాంతో మన రౌండ్ 2ని టాలీ చేయాలని వాళ్ళకి అర్థం కాకపోవడం, కోర్టు కేసులు ఉండడం, అండ్ ఆంధ్రప్రదేశ్ లో రౌండ్ 2 వరకు క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ సీట్ ఇవ్వద్దు అని తెలిసినప్పటికీ కూడా ఇంట్రా ఎంసీసీ వెబ్సైట్ అనేది ఒకటి ఉంటుంది, సీట్ ఇవ్వద్దు అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళకి సీట్లు ఇవ్వడం, వాళ్ళకు సీట్లు ఇచ్చిన తర్వాత అక్కడ వైఎస్ఆర్హెచ్ఎస్ వాళ్ళు వాళ్ళకు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇలా టాప్ కాలేజీలో సీట్స్ అనేవి బ్లాక్ అయిపోయి వేకెంట్ అయినాయి. వేకెంట్ అయినప్పుడు లీస్ట్ మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సీట్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ విధంగా జరుగుతుంది కౌన్సిలింగ్. నేను ఒక్కసారి మీరు చూస్తే ఈ వీడియో అసలు అర్థం కాదు, 1కి 2 సార్లు చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే సో మెంటర్షిప్ లో జాయిన్ అవ్వడం మేము గైడ్ చేస్తాం. ఈ విధంగా జరుగుతుంది అనమాట. మనకు స్టేట్లలో రౌండ్ 1 అనేది ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 2 అయ్యే లోపు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు. అలానే కంప్లీట్ చేయాలి. మనకు ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 3 అయిపోయిన తర్వాతనే మన స్టేట్లలో రౌండ్ 2 అనేది కంప్లీట్ చేయాలి. ఇలానే కంప్లీట్ చేయాలి. ఇలా కంప్లీట్ చేస్తేనే మనకు స్టేట్లలో ఉన్న మెరిట్ క్యాండిడేట్స్ కి న్యాయం అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్ గా కౌన్సిలింగ్ సంబంధించింది. సైమల్టేనియస్ అయితే ఉండదు, ఆల్టర్నేటివ్ ఉంటుంది. కాకపోతే ఒక రౌండ్ ని ఎక్స్ట్రా రౌండ్ ని మన రౌండ్ 2తోని మనం కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. 1కి 10 సార్లు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్స్ స్కిప్ చేసి చూస్తూ ఉంటారు వీడియోస్ ని, ఎందుకంటే మాకు ఇక్కడ యావరేజ్ డ్యూరేషన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ ఒక దగ్గర మిస్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళకి అర్థమవుతుందనేది మాత్రమే నేను రిపీటెడ్ గా చెప్తా ఉన్నాను. అండ్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ లో ఎంబీబీఎస్ సీట్ జాయిన్ అవ్వడానికి లాస్ట్ డేట్ ఏమైనా ఉంటుందంటే నాకు తెలిసి లాస్ట్ డేట్ ఈ ఇయర్ 30 అక్టోబర్ అనేది లాస్ట్ డేట్ గా ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మనకు 38th సెప్టెంబర్ వరకు ఏదైతే మనకు డేట్ ఉందో, సో ఈ డేట్ వరకు ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన 4 రౌండ్స్ అనేది కంప్లీట్ చేశారు. సో ఇప్పుడు మనకు 30th అక్టోబర్ 2024 లోపు మనకు స్టేట్లలో కూడా ఆల్ ఇండియా కోటాతో పాటు స్టేట్లలో కూడా కౌన్సిలింగ్ అనేది ఎండ్ చేయాలి. ఒకవేళ ఎండ్ చేయకపోతే అప్పటి వరకు ఏవైతే మెడికల్ సీట్స్ వేకెంట్ గా ఉంటాయో ఆ వేకెంట్ సీట్లకి మళ్ళీ ఎన్ఎంసీ పర్మిషన్ ఇస్తే గానీ ఫిల్ చేయడానికి అనేది అవకాశం లేదు. కానీ సాధ్యమవుతుందా అంటే ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమవుతుంది అంటే ఆల్ ఇండియా కోటాలో మనకు ఎవ్రీ రౌండ్ కి రిజిస్ట్రేషన్ చేయాలి, వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. కానీ మనకు అట్లా ఉండదు. ఎలా ఉంటుంది తెలుసా కౌన్సిలింగ్,
ఈ 30th అక్టోబర్ అయ్యే లోపు ఎలా ఉంటుందంటే కేవలం 30 minutes మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టుకోమని అవకాశం ఇచ్చి ఇంకొక 30 minutes లో అలాట్మెంట్ ప్రాసెస్ ఇచ్చేసి ఇంకొక 1 hourలో కాలేజీలో జాయిన్ అవ్వమని చెప్తాడు. ఓకేనా? ఇక్కడ వరకు వేకెంట్ గా ఉండి అసలు కౌన్సిలింగ్ అనేది లేట్ అవుతుందంటే 30th అక్టోబర్ లోపు కౌన్సిలింగ్ అనేది చేసి సీట్స్ అనేవి క్లోజ్ చేయాలి కాబట్టి సో లాస్ట్ మినిట్ వరకు ఏమైనా సీట్లు ఉంటే 30 minutes టైం ఇచ్చి 30 minutes అలాట్మెంట్ ఇచ్చి 1 hour క్లోజ్ చేస్తారు. ఎందుకంటే అప్పటివరకు రిజిస్టర్ క్యాండిడేట్స్ ఉంటారు, వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈజీగా అలాట్మెంట్ ప్రాసెస్ డైరెక్ట్ సర్కిల్ తిప్పేసి మనకు అలాట్మెంట్ ప్రాసెస్ ఇస్తారు. ఈ విధంగా చాలా స్ట్రిక్ట్ గా కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కాబట్టి ఎంబీబీఎస్ అనేది జాయిన్ అవ్వడానికి కౌన్సిలింగ్ అనేది ఎండ్ అవ్వడానికి 30th అక్టోబర్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ డేట్. ఈ ఇయర్ జాయిన్ అవ్వడానికి 30th అక్టోబర్ అనేది లాస్ట్ డేట్. ఈ డేట్స్ ఏమైనా మారుతాయా అన్న అంటే ఈ డేట్స్ మారడానికి ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది. ఏ ఛాన్స్ అంటే ఎన్ఎంసి వాళ్ళు 14th ఆగస్టు లోపు మనకు సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇవ్వకపోయినా అండ్ రౌండ్ 2 లోపు సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వకపోయినా రౌండ్ 3 లోపు ఏమైనా కాలేజీలకు ఇచ్చి అప్గ్రేడేషన్ కాలేజీలకు ఇచ్చి ఆ సీట్ మ్యాట్రిక్స్ ఇవ్వకపోయినా జనరల్ గా ఎన్ఎంసి నుంచి ఒక పర్టికులర్ కాలేజ్ కి పర్మిషన్ వచ్చిందంటే అది బిఫోర్ సెకండ్ రౌండ్ ఆఫ్ ఏఐక్యూ ఉండాలి. బిఫోర్ సెకండ్ రౌండ్ ఆఫ్ ఏఐక్యూ ఉంటేనే ఏదైతే పర్టికులర్ కాలేజ్ కి పర్మిషన్ వస్తుందో ఆ కాలేజ్ మాత్రమే 2024 కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. అన్న ఒకవేళ ఆఫ్టర్ సెకండ్ రౌండ్ ఆఫ్ ఏఐక్యూ పర్టికులర్ గా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఏదైనా మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చింది, ఆ కాలేజీలకు సంబంధించి ఈ ఇయర్ కౌన్సిలింగ్ చేస్తారా అంటే రూల్స్ ప్రకారం ఈ ఇయర్ ఆ పర్టికులర్ కాలేజ్ ని కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం అనేది ఇవ్వరు. సో కాబట్టి ఎన్ఎంసి అనుకున్న టైంకి కనుక అనుకున్న దాని ప్రకారం షెడ్యూల్ ప్రకారం సీట్ మ్యాట్రిక్స్ అనేది రిలీజ్ చేస్తే 14th ఆగస్ట్ నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యి 30th అక్టోబర్ రోజు కౌన్సిలింగ్ అనేది ఎండ్ అవుతుంది. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఎండ్ అవుతుంది. ఈ ఎండ్ అయిన తర్వాత మనకు ఆల్ ఓవర్ ఇండియా వైడ్ 2000 నుంచి 3000 వరకు మెడికల్ సీట్స్ అనేవి వేకెంట్ గా ఉంటాయి. ఒకటి డీమ్డ్ యూనివర్సిటీస్, 2 సి కేటగిరీ. సో దీనికోసం మళ్ళీ టైం తీసుకొని 1 month టైం తీసుకుంటారా, లేకపోతే 15 days టైం తీసుకుంటారా, లేకపోతే 10 days టైం తీసుకుంటారా? అప్పుడు యూనివర్సిటీస్ ఎన్ఎంసిని అండ్ ఎంసీసీ కూడా ఎన్ఎంసిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు స్పెషల్ గా మళ్ళీ కౌన్సిలింగ్ స్టార్ట్ అవడానికి ఛాన్స్ ఇస్తారు. అది కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. అసలే సీట్ రాని వాళ్ళకి అవకాశం అనేది ఇస్తారు. అది కూడా సీట్స్ అనేవి వేకెంట్ గా ఉంటాయి. లేకపోతే మీరు జాయిన్ అవ్వడానికి 30 అక్టోబర్ అనే లాస్ట్ డేట్. లాస్ట్ ఇయర్ తెలంగాణలో 80+ సీట్స్ అనేవి వేకెంట్ గా ఉన్నాయి, ఎన్ఆర్ఐ సీట్స్. సో ఈ సీట్స్ ఏం చేశారంటే పర్మిషన్ వస్తుందని వితౌట్ కౌన్సిలింగ్ 80 మంది స్టూడెంట్స్ ని జాయిన్ చేశారు. 80 మంది స్టూడెంట్స్ ని జాయిన్ చేసిన తర్వాత వీళ్ళందరూ ఒక 30 to 45 days కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎన్ఎంసి ఏం చేసిందంటే వితౌట్ కౌన్సిలింగ్ ఏ సీట్ ని ఫిల్ చేయొద్దు, ఏవైతే సీట్లు ఉన్నాయో వాటికి మళ్ళీ స్పెషల్ గా కౌన్సిలింగ్ కండక్ట్ చేయండి అంటే స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్స్ అనేవి కండక్ట్ చేశారు. స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్స్ అనేవి కండక్ట్ చేసినప్పుడు ఈ 80 members ఆల్రెడీ వితౌట్ కౌన్సిలింగ్ జాయిన్ అయ్యారు కదా, వీళ్ళలో ఒక్కరికి కూడా సీట్ రాలేదు. మళ్ళీ కొత్తగా 80 members సీట్ వచ్చింది. ఈ అందరి సీట్స్ ఫీజు అయితే ఏందో అది రీఫండ్ చేసేసి మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి వితౌట్ కౌన్సిలింగ్ ఎక్కడ ఒక సీట్ కూడా మీరు జాయిన్ అవ్వద్దు, అలాంటి తప్పులు చేయకండి. సో మీకు ఎవరైనా ఎగ్జాంపుల్ కావాలంటే ఆల్రెడీ జాయిన్ అయిన క్యాండిడేట్స్తోని ఏదైనా లైవ్ లో మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను. వీడియో లెంత్ అయి ఉంటుంది, ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే 7893947228 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.